ఆర్ఓ రికార్డు ఎందుకు రాస్తున్నాం, అది ఎందుకు వచ్చింది, అసలు ఆర్ఓ రికార్డు ఎప్పటి నుంచి వచ్చింది, ఇది కొంచెం లోతుగా అర్థం చేస్తే ఇది ఎందుకో అర్థమవుతుంది. ఆర్ఓఆర్ రికార్డు నిర్వహణ భారతదేశానికి సంబంధించిన కాన్సెప్ట్ కాదు, బ్రిటిష్ పరిపాలకులు మనకిక్కడ చెప్పిన అంశం. బ్రిటిష్ పరిపాలన రాకముందు భారతదేశంలో ఏముండేది, సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారు చేసుకున్న రికార్డులు ఉండేటివి, ప్రతి ఏటా పన్ను వసూలు చేసుకున్నప్పుడు రాసుకునే గ్రామ లెక్కలు ఉండేటివి తప్ప ఆర్ఓఆర్ రికార్డు లేదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రెండు సరిపోవు, పన్ను సక్రమంగా వసూలు చేయాలంటే 30 ఏళ్లకు 40 ఏళ్లకు రాసే రికార్డు వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరము ఏ ఊరికి ఆ ఊరిలో ఎవరెవరికి భూమి హక్కులు ఉన్నాయో ఆ హక్కులను నమోదు చేయడం కోసం ఒక భూమి హక్కుల రికార్డు మెయింటైన్ చేయాలని చెబితే నిజాం పరిపాలన మొదటిసారి 36లో వచ్చింది చట్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఆర్ఓఆర్ రికార్డు, ఆంధ్ర ప్రాంతానికి అయితే 71 తర్వాతనే ఆర్ఓఆర్ రికార్డు వచ్చింది. ఆ తర్వాత ఈ రోజున దాదాపుగా 17-18 రాష్ట్రాలలో ఆర్ఓఆర్ చట్టాలు వచ్చినాయి. అక్కడ ఆర్ఓఆర్ చట్టాలు ఏమున్నాయి, అక్కడ అనుభవాలు ఏంటి, ఎట్లా రికార్డు తయారు చేస్తున్నారు, ఇబ్బందులు ఎట్లా అధిగమిస్తున్నారు కనుక మనం తెలుసుకుంటే ఇక్కడ మనం కొంచెం మెరుగైన చట్టం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో దాదాపుగా 18 రాష్ట్రాలలో అమలులో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలని అధ్యయనం చేసి అందులో నుంచి కూడా మంచిని స్వీకరిస్తూ దాంతోపాటుగా 36 నుంచి ఇప్పటిదాకా అమలులో ఉన్న 4 ఆర్ఓఆర్ చట్టాలలో మంచి చెడులను బేరీజు వేసుకొని వీటి ఆధారంగానే ఈ ముసాయిదా రూపొందింది.